అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా రాష్ట్ర కళామండలి అధ్యక్షులు సీఎం నరసింహ గారు పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడానికి ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ. షెడ్యూల్ కులాల వర్గీకరణ 7 మంది ధర్మాసనంతోన రాష్ట్రాలకే అధికారం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చనే తీర్పు ఇచ్చినందున ఇది మందకృష్ణ మాదిగ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిట్ చెల్లుతుంది. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన జాతి ప్రయోజనాలు దాంట్లో ఇవి ఉంటాయి. గతంలోన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తా వర్గీకరణ చేయాలంటే ఆ విధంగా మద్దతు ఇచ్చాడు, వర్గీకరణ చేసినాడు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మద్దతు ఇస్తాం మీకు తప్పకుండా మరి మీరు వర్గీకరణ చేయాలా అని చెప్పని ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం. మరి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా కేంద్ర ప్రభుత్వం చేసిండే దాంట్లోన మరి వాళ్ళకు కృతజ్ఞతలు తప్పకుండా చెప్పాలి. దీంట్లో నరేంద్ర మోడీ గారు అయితేనే, వెంకయ్య నాయుడు గారు అయితేనే, అమిత్ షా గారు అయితేనే, అదేవిధంగా కిషన్ రెడ్డి ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా షెడ్యూల్ కులాల వర్గీకరణ 94లో స్థాపించిన మందకృష్ణ మాదిగ గారు 96లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయించారు చంద్రబాబు నాయుడు చెప్పి. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. 97లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. ఆ తర్వాత కొంతమంది హైకోర్టుకు పోయి దాన్ని ఉపయోగించిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు 1999లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి మరి రాష్ట్రపతి దగ్గర సంతకాలు చేయించుకొని 2000 సంవత్సరం అర్ధరాత్రి 12:30 వరకు ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేసినప్పుడు లోకూర్ కమిషన్ అయితేనే, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అయితేనే, మరి మొన్న ఉషా మెహ్రా కమిషన్ ఆర్టికల్ 341ని మరి ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద అయితేనే దీని అంతటికీ ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ మొదలు పెట్టినప్పుడు ఆయనే ఉన్నాడు, ఆయనే కమిషన్ ఇచ్చాడు. వర్గీకరణ అయిపోయినప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది నిజంగా మాదిగలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు నిరంతర అనితర సాధ్యమైన పోరాట క్రమంలోనే ఈరోజు ఆయన షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించగలిగారు. దీంట్లో షెడ్యూల్ కులాల వర్గీకరణలోన ఎవరో గెలిచినారు, ఎవరో ఓడినారు అనేది ఎప్పుడు కాదు. షెడ్యూల్ కులాల వర్గీకరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది. ఈ 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉన్న ఈ 15% రిజర్వేషన్ ని జనాభా దామాజ ప్రకారం పంచాలని మాత్రమే మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి ఆడుకుంటూ వచ్చారు. ఏమిటి దామాజ ప్రకారం? ఆంధ్రప్రదేశ్లోన ఎస్సీలో 59 కులాలు ఉన్నాయని, దాంట్లో మాదిగ దాని ఉప కులాలు 18 ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారు, 7% ఇవ్వాలని. మాలా దాని ఉప కులాలు 25 మంది ఉన్నారు, 25 కులాలు ఉన్నాయి, వాళ్ళకి 6% ఇవ్వాలని, తక్కువ జనాభా ఉన్నారని. అదేవిధంగా రెల్లి దాని ఉప కులాలు 9 ఉన్నాయి, తక్కువ మంది ఉన్నారు, 1% ఇవ్వాలని. అదేవిధంగా ఆది ఆంధ్ర మాల, ఆది ఆంధ్ర మాదిగ, పంచమ రెస్సి, పంచమ కులాలకు సంబంధించిన 5 కులాలు మరి వాళ్ళకు